డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జన్మదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ నల్ల కదిరిగాల శాంతయ్య, రైల్వే కోడూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గోసాల దేవి ఆధ్వర్యంలో కోడూరు అంబేద్కర్ విగ్రహం వద్ద 25 కేజీల భారీ కేక్ కటింగ్ చేసి ప్రజలకు కేకును పంచిపెట్టి ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ అహ్మద్ పాల్గొని అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి నందు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నియోజకవర్గ అధ్యక్షులు కాసల బాల మురళీకృష్ణ, పుల్లంపేట మండల అధ్యక్షులు సిగమాల రమేష్, నన్నం శివకృష్ణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. కుటుంబం నుండి చదువు అనే ఆయుధం ద్వారా అయితేనే ఇది సాధ్యపడుతుందని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా సంపాదన ఎంతున్నా పోతుంది, ఓటు హక్కు అనేటువంటిది ఓటు హక్కు ఉంటేనే మీ భవిష్యత్ తరాలకు మీ భవిష్యత్తు మీ జీవితాన్ని బాగుపరుచుకుంటారని చెప్పేసి ఆ యొక్క మహనీయుడు ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కోసం చిన్నగా ఒక పాట పుట్టినరోజు సందర్భంగా జై భీమ్ అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టు చుక్కలు కురవంగా ముందుగా నిన్ను తలిచి పాటలు పాడేము చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు గొడవంగా అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టు చుక్కలు కురవంగా ముందుగా నిన్ను తలిచి పాటలు పాడేము చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగా అంటరాని వాడంటూ ఆగ్రజాతి మురుకులంతా అడుగడుగున నిలబడిలో అవమానం చేసినప్పుడు అంటరాని తనమును పాటించిన వారికి తగిన శాస్త్రి చేస్తానంటూ శపథం చేశావో అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టు చుట్టలు కురవంగా ముందుగా నిన్ను తలిచి పాటలు పాడేము చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు గొడవంగా నీ తల్లి భీంబాయి, నీ తండ్రి రామ్జీవుడి ఊరుదంట మా దళిత జాతి పీడి. ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు, అలాగే సీరు గారు, అలాగే మరొక సంఘ నాయకుడు రామ్ కుమార్ గారు, అలాగే సీనియర్ కాంగ్రెస్ లీడరు పుల్లరావు మాస్టర్ గారికి, అలాగే మీడియా మిత్రులు హరీష్ అన్న గారికి, ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ మీడియా కాంగ్రెస్ నాయకులు, వగైరా సంఘాల నాయకులందరికీ కూడా స్వాగతం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు ఈ దేశానికి పీడిత ప్రజలు, అణగారిన వర్గాలకు, దళిత ప్రజలకు రాజ్యాంగ హక్కులు లేక, రాజ్యాంగం లేక అగ్రవర్ణాల నుంచి పీడించబడుతున్నటువంటి ఈ దేశ ప్రజలకు దశ దిశ నిర్మాణం కావాలి. దీనికి రాజ్యాంగం అనేది ఒకటి అవసరం ఉండాలి. ఈ రాజ్యాంగం ద్వారా ఈ దేశ ప్రజలు విముక్తి పొందుతారన్నటువంటి ఒక గొప్ప నినాదంతో డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు ఆనాడు 1950లో రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఆ రాజ్యాంగం ద్వారా ఈనాటి దళితులంతా కూడా స్వేచ్ఛగా భారత రాజ్యాంగం హక్కులతోటి స్వేచ్ఛగా ఈ సమాజంలో, ఈ అగ్రవర్ణ సమాజంలో తిరగడం జరుగుతూ ఉంది. అటువంటి హక్కులు కల్పించిన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఈ భారతదేశంలో పుట్టడం, ఈ దళిత రాజులో పుట్టడం మనందరం గర్వంగా దీన్ని భావించవలసిన అవసరం ఉన్నది. ఈ దేశంలో ఎన్నో అవమానాలకు గురైనటువంటి దళితులకు చదువు లేక, విద్య లేక, ఓటక్కు లేక అవమానాలకు గురవుతున్నటువంటి ప్రజలకు ఓటక్కు కల్పించి మనల్ని ఒక అగ్రభాగాన గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు తీసుకొచ్చినటువంటి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు ఈనాటి ఒక మహనీయుడిగా దేశంలో, ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప జ్ఞానిగా వెలుగొందినటువంటి భారతదేశంలో పుట్టినటువంటి అంబేద్కర్ గారు మన పీడిత వర్గాల్లో, మన దళిత వర్గాల్లో పుట్టడం ఎంతో ఆనందకరం. అటువంటి మహనీయుడు ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు మనం నడుచుకుంటూ ఆయన ఆశయాల్ని గ్రామాల్లో, పల్లెల్లో, పట్టణాల దాకా తీసుకెళ్లాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. మిత్రులారా, జై భీమ్, జై భీమ్, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. కొనసాగిస్తాం డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిస్తాం డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఆశయాలను. జై భీమ్.